देश से पूज्य स्वामी निवासानंद सरस्वती जी आए हैं। वो 2 मिनट का एक संदेश यहाँ सबके बीच में रखना चाहते हैं और अकेले ही नहीं आए हैं। 300 ऊर्जावान जो उनके प्रशंसक हैं, उनके भक्त हैं, उनको भी साथ में लेकर के आए हैं। हमारे सभी ऐसे जो देशभक्त सन्यासी हैं, प्रभु भक्त तो सभी होते हैं सन्यासी, लेकिन प्रभु भक्ति के साथ में जब तक देशभक्ति का समावेश नहीं होता तब तक देश बदलने का परिवेश तैयार नहीं होता है। तो भाई सिद्धराव जी के साथ उनका बहुत प्रेम है और इस आंदोलन से भी वो बहुत प्रेम करते हैं। और मैं रोज़ देखता हूँ वो सभी के साथ ऐसे ही समाहित से होकर के कि बस अब ये जो आंदोलन उठा है तो इसमें पूरे वो समाहित है। एक बार सबके ओर से पूज्य स्वामी जी का बहुत बहुत अभिनंदन। बहुत प्रणाम है महाराज। పరమ పూజ్య ప్రాతస్మరణీయులు బాబా రామ్దేవ్ వారి పాదపద్మలకు కోటి కోటి ప్రణామములు సమర్పిస్తూ, వేదికపై ఉన్నటువంటి పూజ్య మహనీయులు అందరి యొక్క పాదపద్మలకు, అలాగే సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి సమర్పిస్తున్నాం। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। తెలుగులో మాకు ప్రధానమైన సమస్య హిందీ రాకపోవడం। తెలుగులో 4 మాటలు చెప్పడానికి పూజ్య స్వామీజీ అవకాశం ఇచ్చారు। రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక చక్కని విషయాన్ని మనకి తెలియజేశారు। వేర్ దేర్ ఇస్ మైండ్ వితౌట్ ఫియర్, వేర్ దేర్ ఇస్ మైండ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ ఇన్ హై, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ది పీసెస్ ఆఫ్ ది నారో డొమెస్టిక్ వాల్స్, where the clear stream of reason has not lost its way into dairy desert of the dead habit of the sand, dairy dead habit of the desert of the sand of the dead habit, where the words come from the depth of the truth into that heaven of freedom. Oh my father, let my country awake. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతని, నిలుపురా నీ జాతి నిండు గౌరవమును. తెలుగులో మహాత్ములు దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టిపెట్టు, గట్టి మేలు తలపెట్టబోయి, సొంత లాభము కొంతమాని పొరుగు వారికి పాటుపడవై, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని మహానుభావులు గురదాడ అప్పారావు గారు, మహాత్ములు అందరూ కూడా తెలియజేశారు। అలాంటి ఈ పుణ్యభూమిలో, ధన్యభూమిలో, కర్మభూమిలో మహర్షుల తాలూకా సంతానమైన మనం ఈరోజు మన భారతదేశానికి నిజమైనటువంటి సేవ మనం చేయలేకపోతున్నామంటే మనం భారతీయులమా లేదా పరాధీనంలో ఉన్నటువంటి వాళ్ళని ఒకసారి మనం గమనించాలి। భారతదేశానికి ఉత్తరమ్య సముద్రస్య హిమేద్రేస్య దక్షిణం వర్షం తద్ భారతనామ భారతీయ సంతతి అని మహర్షులు కొలియాడారు। వేదభూమి, కర్మభూమి, అలాంటి దివ్య భారతదేశంలో మనం ఈరోజు మహాత్ముడైనటువంటి బాబా రామ్దేవ్ గారి తాలూకా సూచనలతో, వారి తాలూకా అడుగుజాడల్లో మనందరం కూడా ప్రయాణించి ఈ భారతదేశానికి మళ్ళీ పూర్వ వైభవాన్ని
మళ్ళీ తీసుకొస్తామని ప్రతి ఒక్కరు కూడా శపథాన్ని చేయాలి. భారతదేశం అనాదిగా ప్రపంచానికి ఒక జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి తల్లి. భారతదేశం మహర్షులు, యోగులు, త్యాగులు కలిగినటువంటి దేశం. అలాంటి ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా తినడానికి లేక, రత్నగర్భగా పిలువబడి ఈ దేశంలో తినడానికి లేక, ఉండడానికి లేక, మన బాధలు ఎదుటివారితో చెప్పుకోలేక దయనీయ పరిస్థితిలో ఈరోజు భారతదేశం ఉన్నదంటే దానికి కారణం మనలో చైతన్యం అనేది లోపించడమే. ఈ చైతన్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకొని భారతదేశాన్ని మళ్ళీ ఒక సూపర్ న్యాచురల్ కంట్రీ, ఒక భవిష్యత్తులో భారతదేశాన్ని అగ్రగామిగా తయారు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా వీరుల వలె, సైనికుల వలె పోరాడి దేశానికి మళ్ళీ భావి భవిష్యత్తుని ప్రతి ఒక్కరు కూడా తీసుకురావాలని మీ అందరికీ కూడా పేరు పేరున మేము వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. అలాంటి కళలు గాంధీ గారు, భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, వీడి సావర్కర్, ఇలాంటి మహనీయులు ఎంతోమంది ఏ కళలైతే కన్నారో ఈ భారతదేశం తాలూకు ఔన్నత్యానికి, దానికి మన అందరం కూడా సాకారం చేసి ప్రతి ఒక్కరు కూడా బలిదానాలకి సిద్ధం. కానీ దేశం తాలూకు ఔన్నత్యానికి ప్రపంచ దేశంలో కూడా చాటి చెప్పి రామ్దేవ్ బాబా గారి తాలూకు అడుగుజాడల్లో వెళ్ళి భారతదేశానికి ఒక ఉన్నతమైన శిఖరాలు తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ ఇంకిలాల్ जिंदाबाद, ఇంకిలాల్ ఇంకిలాల్. ये तो मैं अपना ही स्वरूप स्वामी जी